నమస్కారం అన్న. నమస్తే ఉపేందర్. చాలా సంతోషం అన్న. అడగంగానే ఇంత బిజీ స్కెడ్యూల్లో ఏదో పొద్దున్నే డిబేట్లకు వాటి పోతున్నారు మీరు. అడగంగానే మాకు కూడా టైం ఇచ్చారు, ప్రత్యేక ధన్యవాదాలు. ఎట్లున్నారన్న? థ్యాంక్ యూ బ్రదర్. మీకు మీ సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి, ప్రేక్షకులకి, అదేవిధంగా టెక్నీషియన్ అందరికీ శుభాకాంక్షలు. స్పెషల్గా నీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. ఎట్లా బీఆర్ఎస్ రజతోత్సవ సభల తర్వాత పార్టీ బాగా యాక్టివ్ అయిపోయింది. కేసీఆర్ గారు బయటికి వచ్చే సమయం సందిగ్ధం అయింది. మీలాంటి నాయకులు కూడా యాక్టివ్ అయ్యారని చెప్పి ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది. సో ఎట్లున్నారు సభ తర్వాత? సభ ముందు ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లుంది? వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన సందర్భంలో కావచ్చు, ఏదైతే మూడవసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టిస్తామన్నటువంటి ఆలోచన నుంచి ఏదైతే కొద్దిపాటి ఓట్ల శాతంతో సుమారు 1.85% ఓట్లతోనే ఓడిపోయినాం మేము. సుమారు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి 92 లక్షల ఓట్లు వస్తే మాకు 87 లక్షల ఓట్లు వచ్చినాయి. అంటే సుమారు 3-4 లక్షల ఓట్ల తేడాతోటి మేము ఓడిపోయినాం. ఆ క్రమంలోనే ఎందుకు ఓడిపోయినామని విశ్లేషణ చేసుకుంటే, ఒకవైపు మేము చేసిన పథకాలు కావచ్చు, మేము చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలకు తీసుకుపోకపోవడం, రెండు మేము ఇచ్చిన దానికంటే డబుల్ ఇస్తామని చెప్పేసి అర్రాజు పాట లెక్క ఏదైతే పాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రజలు ఏదో కేసీఆర్ ఎట్టా 2,000 ఇస్తాడు కదా, రేవంత్ రెడ్డి వస్తే 4, వికలాంగులకు 6,000 ఇస్తారు అనేటువంటి ఒక మోసపూరితమైన హామీలతోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఆ విధంగా నేను చెప్పవలసి ఉంటే ఉపేందర్, ఈ బుక్ పుస్తకం 420 హామీలు. ఒక్క రంగం కాదు, వ్యవసాయ రంగం చూసుకో, ఉద్యోగ రంగం చూసుకో, విద్యారంగం చూసుకో, అదేవిధంగా మహిళలు చూసుకో, అనేక రకాల హామీలు. అంటే సుమారు ఈ బుక్ మొత్తం కూడా 420 హామీలు ఇచ్చినారు వాళ్ళు. ఈ 420 హామీలకు సంబంధించి ఆ రోజు మేము రుణమాఫీ 1,00,000 చేస్తామంటే 2 లక్షలు చేస్తామని వాళ్ళు అన్నారు. మేము ఎట్లా 1,116 ఇస్తున్నాం మహిళలకు సంబంధించి పెండి కంటే, 1,116 లేని దాని దాంట్లో తుల బంగారం కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. విద్యార్థులకు సంబంధించి మేము ఏదన్నా కొంత ఫీజు రియంబర్స్మెంట్ ఇంకేదైనా చేస్తామంటే లేదు 10వ తరగతి నుంచి PhD వరకు, ఎంఫిల్ వరకు మేము 10,000 నుంచి 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు. అంటే మేము ఒకటి చెప్తే వాళ్ళు 2 చెప్పడం, మేము 2 చెప్తే వాళ్ళు 4 చెప్పడం, ఎట్లయినా అధికారంలో రావాలనే ఆలోచనతోటే ఈ పథకాలన్నీ కూడా అమలు చేసినారు. మీరు ఒకటి చెప్తే వాళ్ళు పథకాలన్నీ అమలు చేసినారు. నేను చేయలేదని నేను అనట్లేదు, కానీ ముఖ్యమంత్రి గారి మాటలు ఏదైతుందో నిన్నమన్నా చూసిరు, మీరు టీవీలలో చూసిరు, సోషల్ మీడియాలో చూసినారు, ప్రధాన పత్రికా సంచికలో చూసినారు. ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఈ పెద్ద అన్నట్టు, ఇంటికి పెద్ద అన్నట్టు. ఇంటికి యజమాని ఏం చేస్తాడు? బాధలున్నా కష్టాలున్నా అప్పో చేసి కడుపులో పెట్టుకొని ఆ కుటుంబాన్ని సాస్తాడు. ముఖ్యమంత్రి కూడా ఆ పాత్రను పోషించాలి ఈ రాష్ట్రంలో. కానీ మరి అలా చేతులు ఎత్తేసిండా, చేత కావట్లేదా, చేయలేదా, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర ఈయనకు పర్పస్ తగ్గిందా? నిన్న అంటున్న మాటలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తున్నారు, కనీసం ఎవరైనా ఆఫీస్ దగ్గర పోయి అప్పాడుదామంటే చెప్పులు ఎత్తుకపోతారని చెప్పేసి భయపడుతున్నారు. అంటే అపాయింట్మెంట్ ఇస్తలేడు, రాహుల్ గాంధీ ఇస్తలేడా, బ్యాంకర్స్ ఇస్తలేరా, RBI ఇస్తలేదా, లేకపోతే నీ అసహనాన్ని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు కాబట్టి అసహనాన్ని వ్యక్తం చేసినవా? అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలేనా అవిని? ఇలా తెలంగాణ సమాజంలో ఉద్యోగ సమాజం అనేది కార్యనిర్వాహక వ్యవస్థ. వాళ్ళందరూ పనిచేస్తే నీ ప్రభుత్వం నడుస్తుంది. ఉద్యోగ సమాజం అంటే నీ పిల్లలు లాంటి వాళ్ళతో కోరికలు అడుగుతారు. నువ్వు కోరికలు అంటే వాళ్ళు అడిగిన కోరికలు ఏం కాదు కదా. ఎలక్షన్ సమయంలో నువ్వు ఉద్యోగుల సంక్షేమం కోసం 11 హామీలు ఇచ్చినావు. నువ్వు 11 హామీలు ఏదైతే 342 హామీ నుంచి 352 హామీ వరకు అంటే సుమారు 11 హామీలు ఇచ్చినావు. ఈ 11 హామీలలో PRC ఉంది. ఈ 11 హామీలలో 1వ తారీఖు ఉద్యోగ జీతాలు ఉన్నవి. ఈ 11 హామీలలో మీ DAలు ఉన్నవి. ఈ 11 హామీలలో 317 జీవో సమీక్షించి బదిలీలు చేస్తామనే ఆలోచన ఉన్నది. అదేవిధంగా ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తామని ఉన్నది. అదేవిధంగా కొత్త PRCని ప్రకటిస్తామని ఉన్నది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, ఇందిరాకాంతి పథకం సంబంధించిన వాళ్లకు MNRGS ఏదైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నాయో వీళ్ళందరికీ 18,000 వేతనం. అదేవిధంగా టెన్షన్గా ఏదైతే జనవరి 1 ఏదైతే 1వ తారీఖు ఇస్తామని చెప్పినావు. ఈ 11 హామీలు ఓలిచ్చిరే ఏమన్నా BRS పార్టీ ఇచ్చిందా? ఏదన్నా కేసీఆర్ చెప్పిండా? నువ్వు ఇచ్చినాయి కదా, నువ్వు ఇస్తే అప్పుడు తెలియదా? ఇది అమలు చేయలేనని తెలియదా? ఉద్యోగుల జీతాలు ఇవ్వలేనని తెలియదా? అప్పులు ఉన్నాయని తెలియదా ఈ రాష్ట్రానికి? ఇలా అన్నీ తెలిసి కూడా నువ్వు ఇచ్చి ఇవాళ ఉద్యోగులను ఏదో భయపెట్టడం కోసం, ఉద్యోగ సమాజాన్ని మొత్తం కూడా ప్రజల ముందు బదనాం చేయడం కోసం, వాళ్ళు ఏదో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి నువ్వేందుకే ముఖ్యమంత్రి పీఠం? ఆ ఉద్యోగులకి రాదు మరి. ఇక మీ 18,500 కోట్లే వస్తున్నాయి మీ చేతిలో పెడతా, ఇక మీరు ఏదైనా పరిపాలించుకోరి అంటే ఏమన్నట్టు నువ్వు? అంటే పరిపాలన చేతగాకంటున్నావా? పరిపాలన పగ్గాలని చేతులు ఎత్తేసినావా?
నీ ఆలోచన నీ మంత్రులు ఎవరు సహకరించట్లేదా? నువ్వే మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడేమో ఉద్యోగులకు పైసలు అంటున్నావు, మీరే పరిపాలించుకోమంటున్నావు. ఒకసారి అంటున్నావు ఎవరు సహకరిస్తలేరు మంత్రివర్గం, నేనేం చేయను, ఒకరి పని వాళ్ళు చేసుకుంటూ తప్ప నాకు ఎవరు సహకరిస్తారని నువ్వే అంటున్నావు. ఒకసారి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తలేరని నువ్వే అంటున్నావు. ఏంది అసలు దీని అర్థం ఏంటంటున్నాను? కోసి వండుకో తిన్నా రూపాయి లేదంటాడు. నాకేమనిపిస్తుంది చెప్పను ఉపేందర్, ఈ మాటలన్నీ వెనకాల ఒకవైపు ఏమో రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి నినాదం ఇస్తున్నావు, నీ మాటలేమో అంత లూజింగ్ తెలంగాణ చేసేటట్టు నీ మాటలు ఉన్నాయి. నీ నినాదం ఏమో రైజింగ్ తెలంగాణ, నీ మాటలేమో లూజింగ్ తెలంగాణ. ఒకవైపు నాకేమనిపిస్తుంది, 100కు 100% చంద్రబాబు నాయుడికి ఏమన్నా అమరావతి రాజధాని నిర్మాణానికి, అమరావతి పెట్టుబడుల కోసం ఏమైనా కుట్ర జరుగుతుందని అనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే అనిపిస్తుంది నాకు 10th క్లాసు రిజల్ట్ ఉన్నప్పటికీ దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి ఆయన ఆంధ్రాలో, ఈయనకు పాత ఫ్రెండ్, ఆ పాత ఫ్రెండ్ పెళ్లికి పోవడం కోసం 10th క్లాస్ 5-6 లక్షల మంది విద్యార్థుల యొక్క రిజల్ట్ ఆపి పోస్ట్ పోన్ చేసి, అంటే 10 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలు 3-4 గంటల దాకా ఆగాల్సి వచ్చింది. వాళ్ళ కోసమేనా? తెలంగాణ వీరుల కోసం కాదు, తెలంగాణలో ఉన్న పెళ్లి కోసం కాదు, తెలంగాణ మంత్రి కోసం కాదు, లేదా ఏదైనా సమీక్ష కోసం కాదు. ఆంధ్ర మాజీ మంత్రి యొక్క ఉమామహేశ్వరరావు ఆయన దోస్తు యొక్క పెళ్లి కోసం 10వ తరగతి ఫలితాలు ఆపినటువంటి చరిత్ర ఉన్నటువంటి నిపుణుడు మన ముఖ్యమంత్రి గారు. ఆ రోజు లోకేష్ కలిసింది అక్కడ, మంచి మంచి ఆనందమైన ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ రోజు మీరు కూడా విజువల్ చూడండి సోషల్ మీడియాలో. మరి ఆ మాటల వెనకాల నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే నిన్ననే మోదీ వచ్చిండు, మా దగ్గర రాజధాని ఓపెన్ చేసిండు, నువ్వు ఏది చేసైనా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని, హైదరాబాద్ యొక్క ప్రభను తగ్గించాలి, తెలంగాణ మొత్తం కూడా అప్పుల రాష్ట్రంగా మారిందని చెప్పాలి, తెలంగాణ అప్పులు పుడుతున్నాయని చెప్పాలి, తెలంగాణ ఆగమవుతుందని చెప్పాలి, హైదరాబాద్కి పెట్టుబడులు రాకుండా చేయాలనే ఆలోచన ఏమన్నా ఇలా కుట్ర జరిగింది వీళ్ళిద్దరి మధ్యన. చంద్రబాబు నాయుడిని మెప్పించడం కోసం అమరావతి రాజధానిని పెంపొందించడం కోసం ఏమైనా తెలంగాణ ఏమైనా డ్యామేజ్ చేస్తా ఉందా? పరపతిని పెంచడం అంతే కదా, అమరావతి పరపతిని పెంచాలని హైదరాబాద్ ఇమేజ్ని ఏమైనా డ్యామేజ్ చేస్తున్నావా? తెలంగాణ ఇమేజ్ని ఏమైనా డ్యామేజ్ చేస్తున్నావా? గతంలో లేని ఈ ఆలోచన ఎందుకు వస్తూ ఉంది? వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలుగులోడే, ఈ తెలుగులో ఆయన ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నది ప్రజలందరూ చర్చించుకుంటారు. అసలు పరిపాలించే క్రమంలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా, ఓ ఫ్యామిలీ అన్నాక ఎట్లా ఇబ్బందులు ఉన్నాయో పరిపాలనలో కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. నేను అంటా ఉన్నాను, ఒకవేళ నీకు పరిపాలన చేత కాదనుకో వదిలే, ఇంకో ముఖ్యమంత్రి అవుతారు కదా. మీ దాంట్లో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, హెలికాప్టర్ కావాలని చాలామంది తనలాడుతూ ఉన్నారు. ఇవాళ నేను అంటా ఉన్నా కదా, బర్త్డేకి పోవాలని హెలికాప్టర్ కావాలి. అదేవిధంగా ఇవాళ రీసెంట్గా మన ఎకరకల్ ఎమ్మెల్యే గృహప్రవేశం జరిగింది, గృహప్రవేశం కూడా హెలికాప్టర్ వేసుకునే పరిస్థితి ఉన్నది. ఈ 16 నెలల కాలంలో వీళ్ళు ఏదైతే వీళ్ళు సంబంధించినటువంటి తతంగాన్ని మీకు ముందు పెడుతున్నా, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో ప్రధానంగా రాష్ట్రంలో అందాల పోటీల కోసమని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాని ఖర్చు 200 కోట్లు అండి. అదేవిధంగా హైదరాబాద్లో పైలాన్లు కట్టడము, మూసీలో బోట్లు నడపడం ఎట్లా తెలుసుకోవడం కోసం, పైలాన్లు కట్టడం కోసం కాదు, ఇది పైలాన్లు ఎట్లా కట్టాలనో అదేవిధంగా బోట్లను ఎట్లా నడపాలనో దీనికి తెలుసుకోవడం అవగాహన కోసం 4.52 కోట్లు ఖర్చు పెట్టారండి. అదేవిధంగా వీళ్ళు ఇంకొకటి అధ్యయనాల పేరిట జిహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాదిన్నరలో చేసిన ఖర్చులు దాదాపు 22.2 లక్షల. అదేవిధంగా 100 కిలోమీటర్ల దూరాన్ని కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకొని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పర్యటనకు అయిన ఖర్చు 17.22 కోట్లండి, అంటే 17.22 లక్షలండి. అదేవిధంగా భూభారతి అమలు కోసం కాదు, భూభారత్ అనే చట్టాన్ని ఎట్లా అమలు చేయాలనే అధ్యయనం కోసం 9.16 లక్షలు ఖర్చు పెట్టారండి. అదేవిధంగా ఢిల్లీ పర్యటన కోసం ఎక్కితే ఢిల్లీ, దిగితే ఢిల్లీ, ఇంకా ఏం లేదు. నేను చెప్పిన అప్పుడే కేసీఆర్ గారు చెప్తే ఎవరు నమ్మలే ప్రజలు. అరే ఏముంటుందా, తెలంగాణ భారత రాష్ట్రానికి అధికారం ఇస్తే గల్లీలో అధికారం ఉంటుంది, మీరు ఢిల్లీలో అధికారం ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఢిల్లీలో ఉంటుందా, ఊరికే ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుందంటే ఎవరు నమ్మలే ఆ రోజు. అయినా ఓటేస్తారు. 43 సార్లు పోయారు ఢిల్లీకి. 43 సార్లు ఢిల్లీకి పోతే ఎంత ఖర్చు అయింది తెలుసా? ఈయనబట్టి ఒక్కడు పోడు కదా ముఖ్యమంత్రి, ఆయనకి మంది మా కదా అని ఉంటుంది. ఆ క్రమంలో 45.68 లక్షలు ఖర్చు పెట్టారు. అంటే అందాల పోటీలకు పైసలు ఉంటాయి, ఢిల్లీకి ఎక్కడానికి పోవడానికి పైసలు ఉంటాయి, అధ్యయన ఖర్చులు ఉంటాయి. మరి ఇవాళ మా రైతు సంబంధించినటువంటి బంధుకు పైసలు ఉండవా? రైతు రుణమాఫీకి పైసలు ఉండవా? అదేవిధంగా ఇవాళ రైతు అకాల వర్షాలు వచ్చి పంట నష్టపోయింది, పంట ఇవాళ కళ్ళంలోనే తడిసిపోతుంది, ధాన్యం తడిసి ముద్ద అవుతుంది, ఎవడు కొనే పరిస్థితి లేదు, దాని మీద సమీక్ష లేదు కాదు, కనీసం వాళ్ళు ఆదుకుంటామని ఒక ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండి తెలంగాణను రైజింగ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. రైజింగ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతుల కళ్ళాలలో ధాన్యం తడవడమా? 15 రోజులుగా కళ్ళాలలో ఎండబోసినటువంటి ధాన్యాన్ని కొనకపోవడమా?
రైతు రుణమాఫీని చెల్లించకపోవడమా, రైతు బంధును ఇవ్వకపోవడమా, అదేవిధంగా స్కూటీలు ఇస్తామని చెప్పి స్కూటీలు ఇవ్వకపోవడమా, తులం బంగారం ఎగ్గొట్టడమా, దళిత బంధును ఎగ్గొట్టడమా, ఏం చెప్పాలి నేను ఇవాళ, బీసీ బంధును ఎగ్గొట్టడమా, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టడమా? అంటే తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణలో ఉన్న పథకాలను తీసేయడమేనా అంటాను నేను. ఇవాళ మాట్లాడుతాను ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయమంటావు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. మరి దొంగని దొంగ లెక్క చూస్తారు కదా, దొంగని దొంగ లెక్క చూడకుంటే మంచోళ్ళు లెక్క చూస్తారా? ఇవాళ నువ్వు 2000 సందర్భంలో అట్లా మాట్లాడి నువ్వు అని అంటే కేసీఆర్ అనే వ్యక్తి దాదాపు 9.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు, దానికి మిత్తి కట్టడానికి మా అక్కడ పైసలు లేవనే ఉద్దేశంలో మాట్లాడిరని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. నేనేమంటే ఇప్పుడు ఒకవేళ మాట్లాడాలనుకోండి, ఇప్పుడు మాట్లాడుకుని ఎట్లా మాట్లాడుకోవాలి, పైసలు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏదన్నా ఉంటే ఉద్యోగ సమాజమా మీరు 10 కోరికలు అడుగుతుర్రు, 10 తీర్చలేను 5 తీరుస్తా అని చెప్పు, 6 అడుగుతుర్రు 5 తీరుస్తా అని చెప్పండి. ఇది కాకుండా తెలంగాణ మొత్తం కూడా నువ్వేదో మొత్తం మీద మోసుకున్నట్టు, నువ్వే మొత్తం కూడా ఎకానమీని సృష్టిస్తున్నట్టు, మొత్తం ఆగమమైనట్టు. ఎందుకు ఆగమైంది తెలంగాణ? రైజింగ్ తెలంగాణ, లూజింగ్ తెలంగాణ ఎందుకైంది? నీ నిర్వాహకం వల్ల కదా. ఇవాళ రియల్ ఎస్టేట్ భూమి తగ్గింది, ఎవరి నిర్వాహకం వల్ల? రేవంత్ రెడ్డి నిర్వాహకం. రేవంత్ రెడ్డి ఏ నిర్వాహకం చేసాడు? హైడ్రా పేరుతో కొత్త చట్టాలు తీసుకొచ్చింది కదా, ముఖ్యమంత్రి కదా. హైడ్రా ఎవరు తీసుకొచ్చారు? హైడ్రా పేరుతో నువ్వు తీసుకొచ్చినటువంటి అసంబద్ధమైన ఆలోచనతోటి ఇలా భూములు కొందామంటే భయపడుతుర్రు. ఇదే ప్రభుత్వము, ఇదే జిహెచ్ఎంసీ, ఇదే సంబంధించిన రెరా సంబంధించి కావచ్చు, అన్ని అప్లికేషన్స్ అన్ని అప్రూవల్స్ ఎవరిచ్చారు? గతంలో చేసిన ప్లాట్లకి ప్రభుత్వం ఇచ్చింది. గతంలో కట్టేటువంటి ఫ్లాట్లకు ఇదే జిహెచ్ఎంసీ సంబంధించి వీళ్ళే మురుగునీరు కావచ్చు, వాటర్ సంబంధించి కావచ్చు, విద్యుత్ కనెక్షన్ కావచ్చు, అన్ని వీళ్ళే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే చేసిర్రు. పట్టాలు కూడా ప్రభుత్వమే ఇచ్చింది. ఇక పట్టా భూములు కూడా పోయి కూలగొట్టినావు కదా నువ్వు. మరి ఎవరైనా కొందామంటే భయపడుతురు కదా. ఈయన వచ్చిన తర్వాతకి 2023, 24 నుంచి 24, 25 సంవత్సరాల కాలంలో 1,00,000 ఫ్లాట్ల అమ్మకాలు తగ్గినాయట. ఇవాళ రెవెన్యూ స్టాంపు రిజిస్ట్రేషన్ల ఆదాయం 18,000 కోట్లు 23,000 కోట్లు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా పెట్టుకుంటే 7 నుంచి 8,000 కోట్లు కూడా రాని పరిస్థితుంది. మరి కారణం ఎవరు? ఇవాళ హైడ్రా పేరుతో నువ్వు తీసుకొచ్చినటువంటి అసంబద్ధమైన విధానం వల్ల ఇవాళ తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమి తగ్గింది, ట్రాన్స్పోర్ట్ ఆదాయం తగ్గే, రియల్ ఎస్టేట్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గే, సొంత పన్నులలో వాటా తగ్గే. అది నేను చెప్తాలే బ్రదర్. కేంద్ర గణాంకాలు మంత్రిత్వ శాఖ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఈ మధ్యన రిపోర్టు. తెలంగాణ జిఎస్డిపిలో ఏ స్థానంలో ఉంది, గతంలో ఏ స్థానంలో ఉంది, ఈరోజు ఏ స్థానంలో ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో జిఎస్డిపిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 3, నెంబర్ 2 సెకండ్ స్థానంలో, నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో ఉంది. ఇలా 14వ స్థానానికి వచ్చింది. తలసరి ఆదాయంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉంటే ఈరోజు 11వ స్థానంకి వచ్చింది. అది మేము చెప్పింది కాదు, కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధించిన గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన నివేదిక నేను చెప్తా ఉన్నాను. నేను ఇవాళ దీని అంతటి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కదా. మూసి పునర్జీవం వంటివి 50,000 కోట్లని అపరాధ అంటివి, 1,50,000 కోట్లని మరో రోజు అంటివి, రివర్ బెడ్ అని చెప్పేసి ఇండు కూలగొడుతుంది, బఫర్ జోన్ అని చెప్పేసి ఇండు కూలగొడుతుంది, కూలగొట్టడానికి దసరా లేకుండా, దీపాలు లేకుండా, బతుకమ్మ లేకుండా చేస్తేవి. నీ తిరుపతి రెడ్డి నీ కొండలరెడ్డి యొక్క ఉన్న దుర్గా చెరువు దగ్గర ఇంట్లో మాత్రం నువ్వు దీపాలు దసరా మంచిగా చేసుకుంటువి. ఉన్నోనికేమో నోటీస్ ఇస్తేవి, 4 వారాల గడివిస్తేవి, లేనోని ఇంట్లో కూలగొడుతుంది అని బదారు పాలు చేస్తేవి, బతుకమ్మ లేకుండా చేస్తేవి. ఇదేనా నీ రేవంత్ రెడ్డి నీ సర్కారు పాలన అంటావు నన్ను? కాబట్టి ఇవన్నీ నీ శేషాల వల్ల ఏమవుతుంది? ఎవరైనా హైదరాబాద్కి వద్దామంటే భయపడే పరిస్థితికి వచ్చింది. ఇదే ముఖ్యమంత్రి నాయన ఎవరైనా పెట్టుబడులు పెడదామంటే, ఏదైనా చేద్దామంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామంటే సహకరించాలి ప్రభుత్వాలు. గతంలో 24 గంటల కరెంటు కావచ్చు, అదేవిధంగా అప్రూవల్స్ కావచ్చు, 15 రోజుల్లో టీఎస్ బి పాస్, టీఎస్ ఐ పాస్ పేరుతోటి ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకంలో అనేక రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగితే న్యూయార్క్ లాగా ఉందని చెప్పేసి రజనీకాంత్ పోయిన సందర్భం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్కు రజనీకాంత్ వచ్చి ఇది హైదరాబాదా న్యూయార్క్ అనే పరిస్థితికి వస్తే ఇవాళ హైదరాబాద్కు రావాలంటే భయపడే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇంత కేవలం సంవత్సరంన్నర కాలం, మరి 16 నెలల కాలం లేకపోతే నీ జరిగింది. కాబట్టి ఇవాళ 100% నీ విమానాల టికెట్లకు పైసలు ఉంటాయి, నీ మంత్రులు హెలికాప్టర్ ఈ మధ్యకాలంలో ఇంకే హెలికాప్టర్ ముఖ్యమంత్రి సపరేట్ విమానంలో వెళ్తున్నా ఆయన అంటూ నేను ఆర్డినరీ టికెట్లు తీసుకొని కూడా పోతాను. నేను ఎకానమీ చూపెట్టాను, సోషల్ మీడియాలో తిరుగుతున్నాను ఆయన చెప్పిన మాటలన్నీ కూడా. ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండా, బిజినెస్ క్లాస్లో పోతుండా అనేది ఎలా చూస్తూ ఉంది. ఆయనతో పాటు మంది మార్బలం అంతా కూడా ఎట్లా పోతున్నారని అర్థమవుతా ఉంది. ఎవరెన్ని పైసలు ఖర్చు పెడతారో ఇప్పుడే నీకు చెప్పిన, నేను ఏవే ఖర్చుకు ఎట్టే పెట్టారని చెప్పేసి. ఇవాళ 100% రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేతగాక పాలన పగ్గాలను బయటికేసి ఇవాళ ముఖ్యమంత్రి మంత్రివర్గం మధ్య సాన్నిధ్యం లేక, సమన్వయం లేక జరుగుతున్నటువంటి తంతు అని అంటా ఉన్నాను నేను. ఇవాళ ఇష్టం వచ్చిన హామీలు ఇస్తేవి నువ్వు. ఇవాళ రైతు ఏదన్నా అంటున్నా ఏ పథకాలు ఆగినాయి చెప్పు అని హరీష్ రావు గారిని అడుగుతున్నావు కదా. ఇవాళ ఏ పథకం ఆగలేదని అడుగుతున్నాను నేను. ఇవాళ నిన్ను ఏ పథకం నువ్వు సక్కంగా చేసినావు,
ఏ పథకాన్ని నువ్వు పూర్తి చేసినావు, ఏ పథకాన్ని సంపూర్ణ చేసిన అడుగుతున్నావు నేను ఇలా ద్వారా. ఈ 16 నెలల కాలంలో ఈ పథకాన్ని చేసినా చెప్పు. నువ్వు మహిళా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మాట్లాడతావు. మహిళా ఉచిత బస్సు ప్రయాణంలో బస్సులు చక్కగా ఉన్నాయా? అడిగిన సరిపోని బస్సులు ఉన్నాయా? ఓన్లీ బస్సులు ప్రయాణాన్ని పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి బస్సులు చక్కగా ఉన్నాయా? కెపాసిటీ ఏంది, వాటికి సంబంధించినటువంటి బస్సుల యొక్క పనితీరు ఏంది, ఎన్నో కానీ పనిస్తున్నావా? సమీక్ష ఉంది అసలు? 300 కోట్లు నెలకు ఖర్చు అవుతుంది, ఆర్టీసీకి ఇస్తున్నావా? ఆర్టీసీని ఏమో నష్టాల్లో పెడుతున్నావు, నువ్వేదో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నువ్వు ఈ 16 నెలల కాలంలో నువ్వు 6 గ్యారంటీల పేరుతోటి 13 హామీలు ఇచ్చి ఆ 13 అంశాల్లో 100 రోజులలో చేస్తా ఉన్నావు కదా. మిగతా అంశాలు 420 గురించి గాలికి వదిలేయి. మిగతా 13 అంశాలను నేను చేసినావా? నువ్వు ఇవాళ నిరుద్యోగ క్యాలెండర్ ఏమైనా ఇస్తావా? నిరుద్యోగులకు ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావా? నేను ఏం చెప్పాలి బ్రదర్? నేను 5,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పటి వరకు మేము అంటారు. నేను ఇప్పుడు ఏమంటారు కదా, ఎవడో చెప్పిన దానికి ఎవడో చేసుకున్నట్టు ఉంది ముచ్చట. నేను మాట్లాడదలుచుకోలేక అవన్నీ కూడా. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు టీఎస్పీసీ చైర్మన్ దినిపోయిన ఆయన మహేందర్ రెడ్డి ఉన్నాడు ఒక ఆయన. ఆ మహేందర్ రెడ్డి దిగిపోతే చెప్పిండు మేము 12,774 ఉద్యోగాలు ఇచ్చామని ఆయనే చెప్పిండు కదా. మరి మిగతా ఉద్యోగాలు కేసీఆర్ వేసినాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ వేసిన ఉద్యోగాలు, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ ఇచ్చిన క్లియరెన్స్లు, ఆర్థిక శాఖ క్లియరెన్స్లు, కేసీఆర్ గతంలో నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్ రిజల్ట్ని మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చి నేను ఇచ్చినా చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మిగిలిన ఉద్యోగాలు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? కేసీఆర్ చిత్తశుద్ధి లేదు, మేము రాగానే ఇచ్చినాం అంటారు. నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమీ లేదు బ్రదర్. నేను ఏమంటున్నాను, నువ్వు ఒక ఉద్యోగం వేయాలంటే ఒక నోటిఫికేషన్ వేయాలి, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో తీసుకోవాలి, అదేవిధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రిజల్ట్ ఇచ్చి నువ్వు నియామక పత్రాలు ఇస్తే నేనే ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తించిన పోస్టులు అవి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎగ్జామ్ తేదీలు అవి, గత ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్లు అవి. రిజల్ట్ నువ్వు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేనే వేసినంటే ఎట్లా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్నదంతా కూడా ఇదే పని. అంటే ఓన్లీ కలరింగ్ వేసుకుంటున్నాడు. కలర్ వేసిన గతంలో కలర్ వేసే గుణం ఉంది కానీ అంతా కలరింగ్ అనమాట. ఇవాళ నేను కేసీఆర్ కట్టినటువంటి ప్రగతి భవన్కు రంగేసి దానికి ప్రజాభవన్ అని పేరు మార్చి ఏదో మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టాడు. అదేవిధంగా కేసీఆర్ కట్టినటువంటి సెక్రటేరియట్ ముందల రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కట్టి తెలంగాణ రైజింగ్ ఉందని చెప్పేసి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి చూపెట్టే ప్రయత్నం చేసిండు. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే పెట్టిండో దాన్ని తీసేయడమే రేవంత్ రెడ్డి పని. అంటే మార్పు అంటే ఏం మార్పు తెలుసా? పాలనలో మార్పు కాదు. కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు తీసేయడం ఈయన మార్పు. కేసీఆర్ దళిత బంధు పెట్టిండు, నేను దళిత బంధు తీసేస్తా. కేసీఆర్ బీసీ బంధు పెట్టిండు, నేను బీసీ బంధుని తీసేస్తా. కేసీఆర్ తెలంగాణ తల్లి స్తూపాన్ని తయారు చేసిండు, ఆ స్తూపంలో మార్పు తీసుకొస్తా. కేసీఆర్ తల్లి రూపాన్ని తీసుకొచ్చిండు, ఆ రూపాన్ని మార్చేస్తా. అంటే అదే కదా, ఇప్పుడు కేసీఆర్ ఏది చేస్తే దాన్ని మార్చడమే ఈ ప్రజాపాలన యొక్క మార్క్. ఇది ఇవాళ 100కు 100% జరుగుతున్న తీరు కూడా అదే కనపడుతుంది కదా. కేసీఆర్ సంబంధించినటువంటి ఒక్క పథకం ఏదైతే ఉందో ఇవాళ రైతు బంధు అండి. రైతు బంధు సంబంధించి గత ప్రభుత్వంలో మేము ఉపేందర్ 72,000 కోట్లు ఇచ్చినామండి. 72,000 కోట్ల రూపాయలు 68 లక్షల మంది రైతాంగానికి మేము ఇచ్చినాం. ఏ వర్గాలకు ఇచ్చిరనేది కూడా చెప్తే బాగుంటుంది. అంటే చెట్లు, కొండలు, గుట్టలు, పుట్లు, అది తప్పు ఆలోచన. ఆ తప్పుడు ఆలోచన. ఎస్సీలు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎస్టీ మంది ఎంత రైతులు ఉన్నారు, బీసీలు ఎంతమంది రైతులు ఉన్నారు, ఓసీలు ఎంతమంది రైతులు, ఆ లెక్కలు చెప్పని చెప్తాను నీకు నేను. ఇవాళ 100కు 100% రైతు అనేవాడు పేదవాడే. రైతు వ్యవసాయం చేస్తే చాలు, రైతు బంధు ఇవ్వాలి. ఇంటెలెక్చువల్స్ జనరల్గా సాధారణంగా అబద్ధాలు చెప్పరు, కానీ మీరు దీన్ని నేను చెప్పేదాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే రైతు బంధు అనేది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అయిందంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకైందంటే నేషనల్ హైవేలకు రైతు బంధు ఇచ్చిరు, పెట్రోల్ బంకు రైతు బంధు ఇచ్చిరు, వాగులకు ఇచ్చిరు, వంకలకు ఇచ్చిరు, చెరువులకు ఇచ్చిరు, గుట్టలు. అది తప్పు అంటున్నాను నేను. ఇవాళ తేల్చా ఉంటున్నాను కదా నేను. ఇవాళ తేల్చాలి కదా. ఏదో పెద్ద పెద్ద ప్రకటనలు చేసిరు కదా, అక్కడ ఇచ్చిరు ఇక్కడ ఇచ్చిరు, తేల్చిరా ఈ 16 నెలల్లో? తీసుకోమని చెప్పండి, వాపస్ తీసుకోమని చెప్పండి. ఎవరికైతే ఇచ్చిరని మీరు అంటారు కదా, మేము వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చిరని చెప్పేసి మా మీద అసత్య ప్రచారం చేసిరు కదా. ఆ వాగులు, వంకలు అసత్య ప్రచారం చేసినట్టు వాటిని తేల్చండి. వాటిని మనం మీరు రీప్లేస్ చేసుకోండి. వాటి రీకలెక్ట్ చేయండి అంటారు పైసల్ని. దమ్ము ధైర్యం ఉంటే. అది చేత కాదు మీకు. ఊకనే బదనాం చేసడం, ఆ బట్టగాలు చేసి మీదేయడం, దుష్ప్రచారం చేయడమే కదా మీరు చేసింది. మీరు చెప్పారు కదా ఇదే ఎలక్షన్స్ ప్రచారంలో 16 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారులకు ముందు ఏం చెప్పారు? కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసిండని చెప్పేసి మాట్లాడారు. జరిగిందే 90,000 కోట్ల బ్రదర్. 90,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేము ప్రారంభిస్తే లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మీరే అన్నారు. మరి ఆ లక్షల కోట్ల అవినీతి అని తేల్చిరా 16 నెలల్లో? కేసీఆర్ని జైలేస్తాం, కేటీఆర్ని జైలేస్తాం, కేసీఆర్ కుటుంబాన్ని అంతా జైలేస్తాం అని మాట్లాడినటువంటి దద్దమ్మలు, సన్నాసులు
ఈ 16 నెలల కాలంలో ఏమైనా తేల్చిర్రా? జైలుకు పోవాలని జైలుకు పోవాలని ఆశ కాదు బ్రదర్, అబద్ధాలను ప్రచారం చేసి సిల్వలు పలువలుగా ప్రచారం చేసి కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ని హననం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఏమన్నారు, కేటీఆర్ మీద అనేక ఆరోపణలు, ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి టెండర్లో కూడా అవినీతి అని చెప్పేసి మాట్లాడారు. తేల్చిరా బ్రదర్ అంటాను. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో హస్తం ఉందని చెప్పేసి అన్నారు, ఏమన్నా తేల్చిరా బ్రదర్? బ్రదర్ నేను ఏమన్నా బ్రదర్, ఇప్పుడు 16 నెలలు అవుతుంది కదా, నువ్వు ఏమైనా తేల్చినవా? ధరణి గురించి అయితే చాలా దుష్ప్రచారం చేసి బ్రదర్ ఇవాళ అదే ధరణిని భూభారతిగా తీసుకొచ్చి ఇవ్వాలి. నేను చెప్తాను, ధరణిలో 36 మాడ్యూల్స్ ఉంటే దీంట్లో 6 మాడ్యూల్స్గా 5 మాడ్యూల్స్గా మార్చిర్రు. అలా ఏదుందో ఇలా అదే ఉంది, ఈ తేడా లేదల్లా. దాని పేరు మార్చి పుస్తకం యొక్క రంగు మార్చడం కోసమే ఇలా భూభారత్ అనే ఒక యాప్ తెచ్చేది తప్ప దాంట్లో కొత్త కథ ఏముందల్లా. సేమ్ అలా ఏ ఉన్నాయో దీంట్లో గయ్యే ఉన్నవి. ఇలా నేనేమంటే ధరణి మీద కూడా పెద్ద ఆరోపణలు చేసినారు. లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతమైనవి మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా ఆక్రమించిందని చెప్పేసి మాట్లాడినారు. తేల్చి రబ్బదని అంటాను. ఇవాళ ఈ 16 నెలల కాలంలో మీరు సుమారు ఒక 13-12 ఆరోపణలు చేశారు కేసీఆర్ గారి కుటుంబం పైన. తీవ్రమైన ఆరోపణలు, నిత్యం అదే ఆరోపణలు, రోజు ఇదే ఆరోపణలు. గడిలను బద్దలు కొట్టాలి, మొత్తం కూడా కేసీఆర్ గారు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ సెక్రటరీకి రాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? హోమ్ ఫర్ వర్కే కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమంటారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్. ఆయన సెక్రటరీకి వస్తున్నా అనుకుంటున్నావా? సెక్రటరీ పరిపాలన చేస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమే. ఎక్కడిది? జూబ్లీ హిల్స్ లో కట్టుకున్నటువంటి ఏదైతే బంగ్లా ఉందో అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తుండే. అప్పుడప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తుండే, సెక్రటరీ పోతున్నా అనుకుంటారా మీరు? మరి ఈయన ఏమనాలి? నేను ఇలా గతంలో 18 గంటలు కష్టపడుతున్నాను నేను అంటే, మరి 18 గంటలు కష్టపడితే ఆదాయం రావాలి కదా. ఇన్ని నెలల్లో ఒక్క రోజు కూడా నేనేమంటే 18 నెలలు నువ్వు కష్టపడ్డావు, 18 గంటలు నువ్వు కష్టపడ్డైతే ఆదాయం ఏది? ఆదాయం ఎందుకు కిందికి పోతుంది? రాష్ట్రం ఎందుకు అధోగతి పాలవుతుంది? అప్పులు ఎందుకు పుడతలేవు? రైజింగ్ తెలంగాణ ఎందుకు లూజింగ్ తెలంగాణ అవుతుంది? సెలవులు ఇటు నువ్వు పని చేస్తున్నావా? ఇవాళ ఇటును అనుముల కుటుంబం యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ తెలంగాణ ఆదాయం తగ్గుతుంది. కారణం ఏందంటున్నాయి? ఇవాళ అమృత్ టెండర్లు సంబంధించి మీ బామార్దికి వస్తవి, మీ సుజన్ రెడ్డి అనే బామార్దికి వస్తవి. అదేవిధంగా నీ వాళ్ళ ఇయ్యంపుడైతే ఎంకరెడ్డి ఎవరుతుండ్రో ఎన్ని లక్షల కోట్ల రైట్ ఆఫ్ అవుతుంది, ఎన్ని వేల కోట్ల సంథింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి రైట్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా నీ కొండలరెడ్డివి, నీ జగదీశ్వర్ రెడ్డికి, నీ తిరుపతి రెడ్డికి ఆస్తులు పెరుగుతాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో 1000 ఎకరాల భూములు కొనుక్కుంటారు. ఇవాళ అనుముల కుటుంబం యొక్క ఆస్తులు పెరుగుతున్నవి, తెలంగాణ ఆస్తులు మాత్రం తగ్గుతూ ఉన్నవి. తెలంగాణ బడ్జెట్ తగ్గుతూ ఉంది, తెలంగాణ మాత్రం అప్పుల పాలవుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. 153,000 కోట్లు గతంలో అన్నావు కదా, కేసీఆర్ అప్పులు చేసిండు. నువ్వేం చేస్తున్నావు? వేయాలను నువ్వు తిప్పలు పడుతున్నావు అప్పుల కోసమే కదా. 153,000 కోట్ల అప్పులు చేసినావు కదా. నీవు ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నావు సిగ్నేచర్ స్టూడియో ద్వారా, మేము ఒకవేళ 4,17,000 కోట్లు కేసీఆర్ నాయకత్వంలో అప్పు జరిగితే కాళేశ్వరం నాటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు కట్టినాం. 72,000 కోట్ల రైతు బంధు ఇచ్చినాం. ఇవాళ లక్ష ఇటును ఓళ్ళు చెప్పారు బ్రదర్. నేను అంటాను ఇవాళ మల్లన్న సాగర్ ఉందంటే ఉపయోగం లేనట్ట. బసవాపురం రిజర్వాయర్ మీరు చూసిరండి, తెలంగాణలో యాదాద్రి పక్కనే ఉంటుంది బసవాపురం రిజర్వాయర్. అదేవిధంగా అన్నపూర్ణ రిజర్వాయర్ చూసిరండి, కొండపోచం రిజర్వాయర్ చూసిరండి. ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే కదా. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒకటేనా? అదేనా? అది కాదు కదా, మాత్రాన ప్రాజెక్ట్ పనిచేయదు అన్నట్టు. ఉపేందర్ గారు ఇవాళ కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే చూపెడుతూ ఈ దృష్టిపాత్రం ఏది చేస్తూ ఉండో ఇది శుద్ధ అబద్ధము. కాళేశ్వరం అనే సంబంధించిన ప్రాజెక్టులో బ్యారేజీలు ఉన్నవి, దాంట్లో రిజర్వాయర్లు ఉన్నవి, పంప్ హౌజులు ఉన్నవి, పవర్ స్టేషన్స్ ఉన్నవి, అన్ని కాలువలు ఉన్నవి. ఇన్ని రకాల వ్యవస్థ కలిపితే కాళేశ్వరము. ఓన్లీ మేడిగడ్డలో జరిగినటువంటి చిన్న లోపాన్ని ఇలా బూచిగా చూపెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పేసి మాట్లాడేటువంటి దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం ఏమనాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సుమారుగా నేను చెప్తా ఉన్నా బ్రదర్, నేను అంటా ఉన్నాను ఇవాళ 100% చెప్తా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రికి పాలన చేతగాక పగ్గాలను గాలి కొదిలేసి ఇవాళ మంత్రుల మధ్య సమన్వయం లేక అవినీతితో అల్లాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితోటి ఆవురు అంటుంది. ఏం మాట్లాడారండి వీళ్ళు? నోరు కట్టుకుంటే అన్నాడు కాంగ్రెస్కు పరిపాలన చేత కాదని చెప్పేసి, కాంగ్రెస్ పరిపాలన చేత కాదని చెప్పేసి కేసీఆర్ మాట్లాడితే
మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు దేశాన్ని 60 సంవత్సరాలు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి విశేష అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము కూడా వెళ్ళామని చెప్పేసి మాట్లాడారు. బ్రదర్, ₹1 అవినీతి చేయము, నోరు కట్టుకున్నామని చెప్పేసి అన్నారు బ్రదర్. ఇలా ఓరు నోరు తెలిసిరు బ్రదర్, ఇలా ఓరు నేరు తెలిసిరు, ఓరు నోరు కట్టుకుంటారు. ప్రజల నోరులేమో కడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు సహచరులు అందరూ నోరు తెరిచి ఇవాళ దండుకుంటా ఉన్నారు. 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కలతలేరు బ్రదర్ సెక్రటరియట్లో. నేనన్నమాట కాదు ఇది, నేనన్న దూదిమెట్ల బాలయ్య యాదవ్గా భారత రాష్ట్ర సమితి అంటనే ఇవ్వాలి నేను. ఇవాళ మీ పార్టీ నాయకులే, మీ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఏం చెప్పిండు, 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కదులుతలేని చెప్పేసి మాట్లాడుతున్నారు. సెక్రటేరియట్ చుట్టూ సుమారు 505 కోట్ల రూపాయలండి. 505 కోట్లు ఏ రంగంలో రావాలని చెప్పేసి చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు బిల్లులు చేసినట్టు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ధర్నా చేసిరండి. ధర్నా చేస్తూ చెప్పిరు వాళ్ళు, మేము కూడా 10 లక్షలు 20 లక్షలు వర్క్ చేసిన వాళ్ళకు కూడా 20% కమిషన్ ఇలాంటి మేమేడ బత్తరు ఉన్నాయని చెప్పేసి సెక్రటరీలో ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. డిప్యూటీ సీఎం మరి ఏం చెప్పాలి, నేను భారత రాష్ట్రం చెప్తుంది. ఈ అలిగేషన్ అన్ని కూడా కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నీ పాలన బాగలేదు, నా కార్యకర్త చచ్చిపోయిందని చెప్పేసి ఓం శాఖ నీ దగ్గర ఉంది ముఖ్యమంత్రి, ఏం చేస్తున్నావు అని చెప్పేసి నీ జీవన్ రెడ్డి అడిగిండు. నువ్వు చేసిన కులగన్న తప్పుల తడకగా ఉందని చెప్పి దీన్ని కాల్ చేయండి అని చెప్పేసి నీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య చెప్పిండు. అదేవిధంగా నీ దాంట్లో 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కదులుతలే అని చెప్పేసి నీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ చెప్పిండు. మేము చెప్పలే, ఇవన్నీ కూడా మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు, మీ మంత్రులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఆగలేక నువ్వే కూడా చెప్తా ఉన్నావు. ఏమని చెప్తున్నావు, ఒక్కరు సహకరిస్తలేరు, నాకు నన్ను ఎవ్వరు పని చేయనిస్తలేరు, కాళ్ళ కట్టబెడుతురు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇక రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ ఇవ్వకనే నిన్న ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు రాకపోవడం వల్ల లేకపోవడం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పేసి దానికి తార్కాణమే బీఆర్ఎస్ రైతోత్సవ సభకు తరలి వచ్చిన చీమ పుట్టల్లాగా, పుట్టలో నుంచి చీమలు ఎట్లయితే తరలి వస్తాయో ఆ విధంగా చీమల పుట్టల్లాగా తరలి వచ్చినటువంటి ఆ ప్రజానికమే నిదర్శనం కేసీఆర్ నాయకత్వం మళ్ళీ తెలంగాణకు రావాలని చెప్పడానికి. ఎంతమంది జనమండి ఇవాళ ఎటువంటి ఎండలో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద ఎత్తున 10 లక్షల పైసలకి జనాలు కదిలి వచ్చిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవాళ ఎందుకు గదిలి వస్తూ ఉన్నారు, పండు ముసలి గదిలి వచ్చింది, పసి పిల్లవాడు కూడా గదిలి వచ్చిండు. దాదాపు 1,00,000 కోట్లతో బలంగా ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటారు, వాళ్ళ కాడ పైసలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు నేను ఏమన్నా బ్రదర్, కాంగ్రెస్ పార్టీ కాడకు బొచ్చడి పైసలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు తక్కువ ఉన్నారు, వివేక్ తక్కువ ఉన్నాడా, వాళ్ళ దాంట్లో మంత్రులు తక్కువరా, ఎమ్మెల్యేలు తక్కువరా, ఎవరు తక్కువ లెక్క పెడదామా, మేము తక్కున్నాం వాళ్ళు ఎక్కువ, అది కాదు బ్రదర్. మేము గతంలో ప్రజల కోసం మేము పనిచేసినాం, వీళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత పనుల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక రైతు బంధు మేము రైతుల కోసం ఇస్తే ఆ రైతు బంధులో 2,500 కోట్లు వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఇస్తూ ఉన్నారు. ఇలా మంత్రులు టెండర్లు వేస్తూ ఉన్నారు, మంత్రులే పనులు చేస్తూ ఉన్నారు, మంత్రులే ఆ ఖజానాను ఖాళీ చేస్తూ ఉన్నారు. వాళ్ళే మంత్రులు, వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇలా పైసలన్నీ కూడా ఎడిపోతున్నాయి. తెలంగాణ బడ్జెట్లో ఉన్న ఖజానా అంతా కూడా ఎడిపోతుంది, మంత్రుల ఖాతాలకు పోతూ ఉంది. ఇక మంత్రులే కాదు, ఇలా లక్ష్మీ మంత్రులు కూడా వచ్చారట, మంత్రులుగా ఇప్పుడు వాళ్ళ భార్యలు కూడా మంత్రులుగా చేసే పరిస్థితి. ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ సమాజంలో. ఆర్థిక మంత్రి దగ్గర పోయినా, ఏ మంత్రి దగ్గర పోయినా, ఎక్కడ పోయినా కూడా పైసలు బిల్లు ఇవ్వమంటే 20% కమిషన్ ఇస్తామే చేస్తామని చెప్పేసి మాట్లాడుతావురట. 20% కమిషన్ ఎందుకే, నేను ఎమ్మెల్యే గెలిచిన కానంటే లేదు భయ్ రాహుల్ గాంధీకి పంపాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట. ఇవాళ విమానం ఎక్కేది దిగేది ఎవరి కోసం, రాహుల్ గాంధీ మూటలు ఇవ్వ కోసమే. మూటలు బంద్ అయినాయి కాబట్టి ఆడ అపార్ట్మెంట్ బంద్ అయింది. ఇవాళ చక్కదైన పరిపాలన బాగాలేదు కాబట్టి అపార్ట్మెంట్ బంద్ అయింది. కాబట్టి అపాయింట్మెంట్ లేక ఇలా ఏది పడితే అది మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు ఏదైతే ఉందో ఉద్యోగ సమాజాన్ని కించపరిచేటట్టున్నది, తెలంగాణ సమాజాన్ని కించపరిచేటట్టుంది. ఇలా ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఎవరిని మెప్పు పొందడం కోసం ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఒకవైపు ఏమో దావోస్ పోతున్నా, సింగపూర్ పోయినా, దక్షిణ కొరియా పోయినా, అక్కడ పోయినా ఇక్కడ పోయినా లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. ఒకవైపు ఏమో రాష్ట్రంకి వచ్చే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం అంతా కుదిలైంది, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల పాలైంది. వస్తారా బ్రదర్ నేను అంటాను, ఇవాళ ఎవరైనా నాకు అప్పులు ఉన్నాయంటే ఎవడన్నా నీ దగ్గర ఇంటికి వస్తారా, ఎవడన్నా ఆడంగా చూసి అటే పోతాడు. ఇవాళ నువ్వు తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటున్నావు, తెలంగాణ ఇంత మంచి తెలంగాణ నీకు అప్పచెప్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ పరిపాలన చేత కాకపోతే తెలంగాణ మీద ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు, లేదా దిగిపో, నువ్వు దమ్ముంటే దిగిపోతే నీ కాంగ్రెస్లో ఇంకోటి ముఖ్యమంత్రి అవుతారు, నువ్వు చేత కాకపోతే చేయబడి, లేకపోతే ఇంకో బాధ కూడా కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏమన్నా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన ఏమైనా అధిష్టానం ఏమైనా చేసిందా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏమైనా అధిష్టానం ఏమైనా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన ఏమైనా చేస్తే ఏమైనా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నాడా, ఎన్ని కారణాలు కనపడతా ఉన్నాయి. 3 రకాల కారణాలు ఈ ముఖ్యమంత్రి మాటల వెనకాల కనపడుతున్నవి. ముఖ్యమంత్రి సీటుకి ఏమైనా ఎసరు పెడతా ఉన్నారా. మరి ఇంత జరుగుతుంటే 10 ఏళ్ళు పరిపాలించిన రాష్ట్రంలో
ఉద్యమంలో తీవ్రమైన అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు వస్తలేడు అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు మాట్లాడినా సమస్యే, మాట్లాడకున్న సమస్యే. నా పేరు తీసుకోలేడు, నా పేరు తీసుకోకుండా మాట్లాడని చెప్పేసి ఒకటే ఉబ్బర పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మాట్లాడుతున్నావు నా గురించే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటాడు. నా గురించి అసలు సభలు కూడా నా పేరు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మాట్లాడిన సంచలనమే, మాట్లాడకపోయినా సంచలనమే. రేవంత్ రెడ్డి లాంటి కుర్చబుద్ధి తెలంగాణ పట్ల మాజీ ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? అసెంబ్లీకి వచ్చే బాధ్యత ఆయనకు లేదా? ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రజల పట్ల మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో ఏం జరుగుతుంది? సబితేందర్ రెడ్డి పైన ఏం మాట్లాడారు, సుంతా లక్ష్మారెడ్డి పైన ఏం మాట్లాడారు, జగదీష్ రెడ్డి గారి పైన ఏం మాట్లాడారు, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ పైన ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, తెలంగాణ సాధించినటువంటి రాష్ట్ర నాయకుని పట్టుకొని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్టుకొని ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు? పొట్ట పేగులు వేసుకొని మెడలు వేసుకుని తిరుగుతా, అదేవిధంగా షెడ్యూల్ కూడా బీకి దాయర్ల మీద ఊరేగిస్తా, అదేవిధంగా ఏంది ఇంకేదో ముక్కలు చేస్తా, కనుగుడ్లు కూడా బీకి ఏంది, కనుగుడ్లు బీకి గోళీలాడుకుంటా, జర్నలిస్టుల పైన అసెంబ్లీలో ఏం మాట్లాడి అసెంబ్లీలో జర్నలిస్టులను పట్టలోడు బీకి కొడతాని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జర్నలిస్ట్ అడగకూడదా? యూట్యూబ్ జర్నలిస్టులు రుణమాఫీ అయిందని నువ్వు అన్నావు, రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ పార్టీ అన్నది. అంటే అదే యూట్యూబ్ జర్నలిస్టు నీ కొండారెడ్డిపల్లి పోయి నిరూపించారు రుణమాఫీ 100% కాలేదని చెప్పేసి. దానికి నువ్వు మహిళా జర్నలిస్టుల పైన ఇష్టమైన మాట్లాడతావు. ఏ యూట్యూబ్లు నమ్ముకుని అధికారంలోకి వచ్చినా నువ్వు అన్నావు కదా గతంలో, యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా నాకు సహకరించని చెప్పేసి మాట్లాడినావు. ఏ నిరుద్యోగులు అయితే నాకు సహకరించని మాట్లాడినావు, అదే నిరుద్యోగుల మీద ఇలా దండెత్తా ఉన్నావు. గ్రూప్ 1 సంబంధించిన నిరుద్యోగులు అడుగుతూ ఉంటే అశోక్ నగర్లో వాటి మీద లాఠీ చార్జ్ చేసినావు. ఉస్మాన్ షీట్లో మెగా డిఎస్ ఏమంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినావు. మహిళా జర్నలిస్టులు రుణమాఫీ కాదంటే వాళ్ళ మీద దాడి చేసినావు. ఇవాళ కేటీఆర్ గారు లగిచర్లలో గిరిజన రైతులకు సంబంధించి లంబాడ రైతులు వాళ్ళు రెక్కాడితే డొక్కాడని జీవితాలు, వాళ్ళకు నోటికాడి ముద్దను తీసుకుంటే మేము ఎట్టబత్తాం అని చెప్పేసి ఆ లంబాడ తల్లులు, లంబాడ అక్కలు, అన్నలు, తమ్ముళ్ళందరూ రైతాంగం అంతా కూడా మా భూములు గురించి మీ బతకలేమని చెప్తే ఆ లంబాడ రైతుల్ని జైలు వేసినటువంటి పాపిష్టి నీచమైన నికృష్టమైన ప్రభుత్వం నీ ప్రభుత్వమయ్యా. రైతుల్ని వేస్తావా? నేను నీ కాన్సెన్స్ మళ్ళీ పోనీ వేరే కాన్సెన్స్ కూడా కాదు, నీ కొడంగల్కు సంబంధించిన రైతుల్ని. అంటే ఈ సంఘటనలన్నిటి వెనకాల కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రనే ఉంది. మేము చేస్తే మేము జైలుకి పోతాం, రైతులు ఎందుకు పోతారు? గిరిజన రైతులు ఎందుకు పోతారు జైలుకి? సంగారెడ్డి జైలుకి పోయి అడిగిరా ఊళ్ళో ఎంతమంది రైతులు ఉన్నారో. ఒక గిరిజన స్త్రీ గర్భంతో ఉన్న అమ్మాయి వచ్చి చెప్పింది మా పార్టీ ఆఫీస్కి వచ్చి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, హైడ్రా బాధితులు ఈయన 16 నెలల కాలంలో అందరూ బాధితులే. హైడ్రా బాధితులు ఒకవైపు ఆర్తనాదాలు పెట్టే సందర్భం, లగిచర్లకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బంది పెట్టే సందర్భం, అదేవిధంగా ఇవాళ మూసీ ప్రక్షాళన పేరుతో ఇల్లు కొలగొడితే హైదరాబాద్లో పేదవాళ్ళు ఏడ్చిన సందర్భం కనపడతా ఉంది. ఇవాళ ఇవాళ రైతులు గతంలో చెప్పిండు మేము వస్తే అన్ని రకాల సదుపాయాలు వస్తాయని చెప్పి ప్రజాపాలనలో ఏం సదుపాయాలు వచ్చినాయా? ఒక్క సదుపాయాన్ని వచ్చిందా? ఇవాళ నేను అంటాను, ఇవాళ రైతాంగం సంబంధించి 15 రోజులు కళ్ళలోనే కొనే పరిస్థితి లేదు. ఇవాళ ఈ 16 నెలల కాలంలో సుమారు 500 మంది రైతులు చచ్చిపోయారు. సుమారు 50 మంది తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకునేటువంటి గురుకుల పాఠశాలలో 50 పైచీలకు విద్యార్థులు చనిపోయినారు. ఆటో కార్మికులు చచ్చిపోయిన పరిస్థితి కనపడతా ఉంది, చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కరన్నా ఒక మంత్రి, ఒక ప్రభుత్వము ఎవరు చనిపోవద్దు మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇచ్చే సందర్భం కనపడతా ఉందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పాలన ఎడిపోతా ఉంది. పూర్తి స్థాయిలో మంత్రివర్గమే లేదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇక నేనేం చెప్పాలి? హోమ్ మినిస్టర్ ఆయన. గతంలో ముఖ్యమంత్రి గారు, అదే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు ఒక 6 నెలలు మంత్రివర్గం పెట్టకపోతేనే 3 నెలలే 3 నెలలు పెట్టకపోతేనే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, గాలికి వదిలేసి అన్నారు. ఇప్పుడు 1.5 సంవత్సరాల కాలం అయింది. మరి పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఎందుకు లేదనేది కూడా విచిత్రం. ఆయన నేనే అంటున్నా. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే, సంక్షేమ శాఖ మంత్రి ఆయనే, పట్టణ పురపాలక శాఖ మంత్రి ఆయనే, న్యాయశాఖ మంత్రి ఆయనే, గిరిజన శాఖ మంత్రి ఆయనే. ఇన్ని ఏం చెప్పాలి? మైనార్టీ శాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు. ఇవాళ అంటే ఇవాళ ఒకరికి వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే పరిపాలన సక్రమంగా సాగుద్దనే అంశాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోక, గతంలోనేమో కేసీఆర్ గారు 3 నెలలు మంత్రివర్గం చేయకపోతే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేస్తలేడు, ఇది నియం తప్పాలన్నావు కదా. 16 నెలల నుంచి నీ మంత్రివర్గ విస్తరణ లేదు, మంత్రివర్గం ఎందుకు విస్తరణ చేయట్లేవు అంటే నీ దాంట్లో ఎఫిషియన్సీ పర్సన్స్ లేరా? లేకపోతే నీకు అబద్ధత భావం ఉన్నదా? లేకపోతే అన్ని దగ్గర పెట్టుకునే ఆలోచన ఉన్నదని అంటావు నన్ను. నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 65 మంది ఉన్నారు కదా, ఎఫిషియన్సీ పర్సన్స్ లేరా? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరు కూడా లేరా? గతంలో అన్నావు కదా నీకు ఎవరు లేరా, ఎవరైనా కేసీఆర్ అన్నావు కదా, ఎందుకు ఈ మంత్రివర్గ విస్తరణ చేయట్లేవు?
16 నెలల కాలంలో మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాను నేను. మంత్రివర్గ విస్తరణ ఉంటే సమీక్ష జరుగుతుంది ఆ కార్యక్రమం మీద. ఇలా హోంశాఖ లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి, సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నవి, అదేవిధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇష్టం వచ్చినట్టు హత్యలు ఇష్టమైనట్టు కొట్టుకుంటూ ఉన్నారు. రోడ్ల మీద నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలా భూపాలపల్లిలో నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన నిర్వాహకం ఏంటిది? వెంకటరమణారెడ్డి కాన్స్టెన్సీలో భూపాలపల్లిలో నీ నాయన్ని రాజేందర్ రెడ్డి సంబంధించిన ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాహకం ఏంది? ఇలా ఇష్టం వచ్చినట్టు కొడుతున్న ఓళ్ళు పట్టించుకునే పరిస్థితి, హోంశాఖ పట్టించుకొని పరిస్థితి ఉన్నది. ఇలా బదిలీలు చేసుడు, మళ్ళీ బదిలీలు చేసుడు తప్ప 6 నెలల కాలం ఒక కలెక్టర్ ఒక దగ్గర పనిచేసే పరిస్థితి లేదు, ఒక ఎస్పీ ఒక దగ్గర పనిచేసే లేదు. 3 నెలలకే ట్రాన్స్ఫర్. ఎవరిని పెడుతున్నావు ఏం చేస్తున్నావు అర్థం కావట్లే. ఇవాళ నిండుగా కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ఏపీకి సిఎస్గా పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణలో సాగునీటి సలహాదారుని పెట్టినవా? ఇంకేం కావాలి? ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇదేం దౌర్భాగ్యం? తెలంగాణకు కృష్ణా జలాల వాటాల విషయంలో, గోదావరి జలాల విషయంలో అన్యాయం చేసినటువంటి ఏపీకి సిఎస్గా పనిచేసిన చీఫ్ సెక్రటరీ పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణలో సాగునీటి సలహాదారుడు పెట్టినామంటే ఈ రేవంత్ రెడ్డి గారికి మమకారం ఎవరి మీద ఉందో అర్థమవుతుంది బ్రదర్. నేను అంటావు నన్ను, మమకారం మన మీద లేదు ఆయనకు. అంత మమకారం అంతా ఆయనకు పసుపు ఆకారం మీదనే ఉన్నది. ఆయనకంతా ఆయన పసుపు జెండా కింద వచ్చింది కాబట్టి. పసుపు ఆకారం అంటే ఏంది? దాని అర్థం ఏంటి? అంటే గురువుగారి మీద ప్రేమ, గురువుగారి కళల్లో ఆనందం కోసమే తెలంగాణ పరిపాలన చేస్తున్నాయి ఆయన. ఎందుకంటే గురువుగారి ముఖ్యమంత్రి ఇప్పించిండు, గురువుగారి ఛానళ్ళు, గురువుగారి పత్రికలు, గురువుగారు సంబంధించిన కోట అంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన చేసింది. కాబట్టి ఇవాళ తెలంగాణ మొత్తం సర్వనాశనం చేయాలి, గురువు గారిని సాటిస్ఫై చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మీలాంటి బీఆర్ఎస్ నాయకులేమో ఆ హామీ ఇవ్వలేదు, ఈ హామీ ఇవ్వలేదు అని మాట్లాడారు. మరి ఆ లెక్కను చూసుకుంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చి తప్పిన హామీలు చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? నల్లం ఇస్తా ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, దళితులకు 3 ఎకరాలు చెప్పింది కదా. నేను ఏమంటున్నంటే దళితులకు సంబంధించినటువంటి 3 ఎకరాల భూమి ఎన్ని ఎకరాలు ఇచ్చినాం, ఎంతమందికి ఇచ్చినామని చెప్పి ఇటు బ్రదర్. నేను ఏమంటున్నంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మేము ఇవన్నీ కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా మేము ఉన్నది 10 ఏళ్ల కాలంలో ఎన్ని కట్టినాము ఏంది అనేది లెక్కలు చెప్పండి చెప్తాను నేను. ఇవాళ మేము బాగలేదనే నువ్వు బాగుంటావని నీకు ఓటేసారు. నువ్వు అన్నావు కదా గతంలో మీరు బాగా చేయట్లేవు అని చెప్పేసి అంటే ప్రజలు నువ్వు బాగా చేస్తామని నిన్ను ఓటేసారు. మమ్మలను మా కార్యక్రమాలని మమ్మల్ని విమర్శించరు. వచ్చి సంవత్సరంన్నర అవుతుంది కదా, దిగిపోయే లోపు చేసి అన్ని నేను చెప్పలే ఇంకా టైం బాండ్ మేము చెప్పినా అన్న 100 రోజుల్లో చేస్తామని. 100 రోజులు చేస్తావా సస్తావా అని అడిగినాను నేను. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని పట్టుకొని కట్టె పట్టుకొని నువ్వు 100 రోజుల్లో చేస్తేనే ఎక్కువ అధికారం ఎక్కని చెప్పినా. నువ్వే అన్నావు 100 రోజుల్లో చేస్తామని. 100 రోజులలో నువ్వు చేస్తాను ఆమె నువ్వు చేయమని అడుగుతున్నాము. చేస్తలేరన్న ఏం చేసింది చెప్పు. నువ్వు అంటున్నా ఉచిత బస్సు ఇచ్చింది, బస్సు వాళ్ళకి ఇచ్చింది, బీమా 10 నుంచి 20 లక్షలు ఏడిచ్చింది చూపెట్టు నువ్వు. ఆడ గ్యాస్ ఎంతమందికి ఇచ్చింది? 500కే గ్యాస్, ఒక్క నిమిషం, 200కే కరెంట్ వస్తుంది, 500 బోనస్ వస్తుంది, రైతు బీమా వస్తుంది, 5 ఎకరాలకు రైతు బంధు పడుతుంది. ఇంకేం చేయాలి వాళ్ళు? నేనేమంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలకు రైతు బంధు మొత్తానికి ఇస్తాడు. రైతు బంధు ఇప్పుడు నువ్వు రైతు బంధు ఇచ్చినా నువ్వు మాట్లాడుతున్నావు. అన్ని ఎకరాలకు రైతు బంధు ఇస్తామని చెప్పేసి 2 ఎకరాలు 3 ఎకరాలకు ఇస్తే రైతు బంధు ఇస్తే ఇచ్చినట్ట. 42 లక్షల మంది రుణమాఫీ చేస్తామని చెప్పేసి 42 లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి 25 లక్షల మందికి చేసి ప్రభుత్వం అన్నట్టు రాంది ఏముందంటే 4,000 పెన్షన్ వస్తలేదు, తులం బంగారం వస్తలేదు. అంటే స్కూటీలు వచ్చినాయా, 2500 వచ్చినాయా, ముసలోళ్ళ పింఛన్ వచ్చిందా? నేను అంటున్న ప్రతి ఏమంటే ఇప్పుడు ఎప్పుడు చేస్తావు ఏదైతే ప్రాధాన్యత అంశాలు ఉంటాయి కదా, ప్రాధాన్య అంశాలు చేయాలి కానీ అంటున్నాను. కాబట్టి ఇలా 100కు 100% రేవంత్ రెడ్డి గారు హామీలు మాత్రమే ఇచ్చుకుంటూ పోయాడు, అధికారాన్ని మాత్రం చేతిలో పెట్టుకున్నాడు, మంత్రివర్గ విస్తరణ చేయట్లేడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు, రాష్ట్ర ఆదాయానికి గండి కొడతా ఉన్నాడు. అనుమూల ఫ్యామిలీ యొక్క ఆదాయం పెరుగుతుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. తెలంగాణ రైజింగ్ అనే నినాదం మాత్రం ఇస్తూ ఉన్నాడు, తెలంగాణ లూజింగ్ చేసే పనులు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమైనా ముఖ్యమంత్రి పోద్దనేటువంటి ఫ్రస్ట్రేషనా, లేకపోతే మంత్రులు సహకరించని ఫ్రస్ట్రేషనా, లేకపోతే ఎవరైనా వేరు కుంపడి పెట్టి ఏదన్నా వెనకబడి ఏమన్నా కుర్చీ కింద ఏమన్నా గోద్దు అవుతా ఉన్నారా? ఇవన్నీ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడుని ఏమన్నా సాటిస్ఫై చేయడం కోసం, అమరావతి డెవలప్మెంట్ కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడా అనే అంశాన్ని ఇలా స్పష్టంగా తెలంగాణ వాళ్ళు మాట్లాడితే ఏమంటారు, ఇది సిల్వర్ జూబ్లీ మీటింగ్ కాదు, ఇది కాంగ్రెస్ని తిట్టే మీటింగు. కేసీఆర్ అనే వ్యక్తి ఎన్నడూ కూడా స్పీచ్ మాట్లాడుతూ పేపర్ పట్టుకొని మాట్లాడలేదు. ఈరోజు భయపడతా ఉన్నారు, వారి గొంతులో భయం కనిపిస్తూ ఉంది. నేనేమంటే బ్రదర్, ఇప్పుడు నేను రైతు అటు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్న వాళ్ళు ఎవరైతే చాలామంది మాట్లాడారు. గతంలో రాజశేఖర రెడ్డికి ఇదే మాట మాట్లాడాడు, కిరణ్ కుమార్ రెడ్డికి ఇదే మాట మాట్లాడాడు, చంద్రబాబు నాయుడికి ఇదే మాట మాట్లాడాడు, రోషే మాట్లాడాడు. ఇది లంకలో పుట్టిన అన్ని రాక్షసులు ఎట్లనో తెలంగాణకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు, తెలంగాణకు వ్యతిరేక రాజకీయ నాయకులు అనేక మంది కేసీఆర్ని వ్యక్తిగతంగా కావచ్చు,
ఉద్యమపరంగా కావచ్చు, రాజకీయం కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాల విమర్శలు చేశారు. మగల పుడుతుంది పొగల మాయమైందని చెప్పేసి అన్నారు బీఆర్ఎస్ పార్టీని. ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ పార్టీ మాయమైందా? మేము మాయం కాలే. ఎవరైతే మమ్మల్ని మాయం చేద్దామన్నారో వాళ్ళే మాయమయ్యారు. ఒక ఆయన పావురాల గుట్ట మీద మాయమయ్యాడు, ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అసలు కచ్చబట్టుకొని ఎడిపోయిండు, ఆయన అక్కడ రాజకీయ నాయకుడు ఎడిపోయిన అర్థం కాలే. ఇవాళ నేను ఏమంటే బ్రదర్, ఇవాళ మమ్మల్ని విమర్శించడం కాదు, మీరు ఈ 16 నెలల కాలంలో మీరు ఏమైనా చేసిరా చెప్పండి, ప్రజల ముందుకు వెళ్ళండి. మీరు ప్రజల ముందుకు వెళ్ళిగో మీకు ఇది చేసినాం అని చెప్పండి. నువ్వు అంటున్నావు కదా బ్రదర్, నేను ఏమంటున్నాను, నువ్వేమన్నావు అందరి రైతులకు ఇదే మేనిఫెస్టోలు బ్రదర్. నేను ఏమంటున్నానంటే ఇది ఈ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన అంశాలు నేను చెప్తాను బ్రదర్. ఇలా మనం ఏదో ఉత్తగానే మేము ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 అన్నాడు బ్రదర్. ఇలా ఏమైనా కౌలు రైతుల గురించి ఏమైనా వచ్చిందా బ్రదర్? ఇన్ని నెలల కాలంలో 16 నెలల కౌలు రైతులకు ఏమైనా ఇచ్చారని అంటున్నాను నేను. అదేవిధంగా వ్యవసాయ కూలీలు అందరికీ 12,000 అని చెప్పేసి అన్నారు బ్రదర్. వ్యవసాయ కూలీలు వాళ్ళు పడుచుకున్నారు బ్రదర్ నేను అంటున్నాను. వరి పంట కింటాకు 500 బోనస్ అన్నారు తప్ప సన్నోట్లకే ఇస్తామని ఉన్నదా బ్రదర్? ఇట్లా నేను చెప్తున్నా ఇవ్వాలి. నేను నువ్వు అంటున్నావు కదా అన్ని చేసిరు కదన్నా, మీరు ఎందుకు విమర్శిస్తారని మాట్లాడుతారు కదా మీరు. వరి పంటకు కింటాలకు 500 బోనస్ ఇస్తామని రైతు భరోసా కింద. మరి అన్ని ఓట్లకి ఇస్తున్నారు బ్రదర్, నాటు అన్ని ఓట్లకి ఇస్తున్నారు. నువ్వు చెప్పు, సన్నోట్లకి ఇస్తురా అన్ని ఓట్లకి ఇస్తురా? సన్నోట్లకి. మరి అది ఇచ్చి మోసం చేసినట్టే కదా. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ బ్రదర్. నువ్వు ఎలా అన్నావు అన్న 200 యూనిట్లు విద్యుత్ అన్నావు కదా, ప్రతి కుటుంబానికి అన్నారు బ్రదర్. మరి ఇవాళ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి బ్రదర్? ఇవాళ 92 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్నారు బ్రదర్. 1 కోటి సుమారు ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అర్హులైన వాళ్ళ సంఖ్య ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు బ్రదర్. 60 నుంచి 70 లక్షల మంది ఉన్నారు. నువ్వు ఇస్తున్నటువంటి కుటుంబాలు ఎన్ని బ్రదర్? 45 లక్షల మందికి ఇస్తా ఉన్నావు. సగం మందికి ఒక 20-30% ఎగ్గొచ్చినట్టే కదా. అదే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు అన్నాడు. వచ్చిందా బ్రదర్? 4.5 లక్షల మంది సెలక్షన్ చేస్తే 4.5 లక్షల మందిని సెలక్షన్ చేస్తే 17,000 మందికి శాంక్షన్ వచ్చింది. శాంక్షన్ ఏమో సెలక్షన్ ఏమో 4.5 లక్షల మంది. నియోజకవర్గానికి 3.5 ఎంతో 3.5 ఎంతో సంథింగ్ 4.5 లక్షలు అంటే 50,000 35,000 అని చెప్పేసి అన్నారు. 45,000 యావరేజ్గా అన్నారు. 45,000 అన్నారు. 4.5 లక్షలు ఏమో సెలక్షన్, శాంక్షన్ ఏమో 17,000 శాంక్షన్ అయింది. మరి ఎవరికి ఇల్లు ఇచ్చినట్టు బ్రదర్? ఉద్యమకాలం 250 గదాల ఇంటి స్థలం. ఈ కేసీఆర్ ఉద్యమకాలం పట్టించుకోలేదని నువ్వు పెద్ద మాటలు మాట్లాడినావు కదా. 250 గదాల ఇంటి స్థలం ఉద్యమకాలం కింద వరకు అయిందా 16 నెలల కాలంలో? మహిళలకు ప్రతి నెల 2,500 వృత్తి, మహిళలకు ప్రతి నెల 2,500 వృత్తి వచ్చిందా బ్రదర్? అడుగుతాను. 500 గ్యాస్ సిలిండర్ ప్రతి కుటుంబానికి అన్నారు బ్రదర్. నువ్వేమంటున్నావు? 1,25,00,000 మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నువ్వు ఇచ్చింది ఎంతమంది బ్రదర్? 60 లక్షల మందికి ఇస్తా ఉన్నావు. సగం మందికి ఎగ్గొట్టినట్టుగా బ్రదర్, ఇచ్చినట్టు బ్రదర్ నేను అంటాను. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. ఏ మహిళలకు ఇస్తున్నావు? ఎవరు పోతుర్రు? ఎవరు తిరుగుతుర్రు? ఎన్ని బస్సులు ఏంది? కెపాసిటీ ఏంది? ఇది చూడాలి. యువ వికాసం విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇంతవరకు ఎవరికి వచ్చింది నాకైతే అర్థమే కాలే. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. ఉన్న గురుకుల పాఠశాలనే పెట్టలేక, ఉన్న గురుకుల పాఠశాలని చదివించలేక పోరగాళ్ళు విషాహారం తిని, అదేవిధంగా పాయిజన్ ఎత్తున్న సందర్భంలో 50 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తాను నేను మాట్లాడుతూ ఉండే. ఇక 4,000 పింఛను 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. వీళ్ళు చెప్పిన గిది 100 రోజులలో చేస్తాను నేను. ఇవన్నీ మిగతా చదువుతలే నేను. ఇంకా ఈ 100 రోజులు చేస్తాను పనులు చెప్తున్నాను. ఎక్కడ పోయినా ఆ బుక్ పట్టుకొని తిరుగుతాం. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బుక్ ఇది పట్టుకొని తిరుగుతున్నాం మేము బీఆర్ఎస్ వాళ్ళు అందరం. ఎందుకంటే అందరికి ప్రజలు కూడా చెప్తున్నాం మేము ఇది పట్టుకొని తిరుగురని. ఇది పట్టుకొని తిరుగురి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వశ్చన్ లేదు. ఇదే కదా అభయాస్తం శూన్యాస్తం అయింది తెలంగాణలో. అభయాస్తం శూన్యాస్తం అని చెప్పి కేసీఆర్ చెప్పింది కదా. అరే ఏం చేయరా నాయన, ఏం లేదు, అంత దందా మొదలవుతుంది, అంత కహానీలు కథలు చెప్తా తప్ప ఏం చేయరని చెప్తే తెలంగాణ ఆగమవుతుంది అని చెప్పి ఆగమైతే అయింది కదా. తెలంగాణ ఆగం చేసిర్రు. ఇవాళ ప్రజలు గతంలో నీ రైతు బంధు టెన్షన్గా పడేది, రైతు భరోసా వచ్చేది, రైతు బీమా వచ్చేది, ఇవాళ రైతు సంబంధించినటువంటి రుణమాఫీ మంచిగా అయ్యేది. ఇవాళ ఎక్కడ పోయినా ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు. ఇవాళ జిరాక్స్ షాపుల ముందు కేసీఆర్ అనే వ్యక్తి ఎవరికి న్యాయం చేసినా చేయకున్నా రైతులకైతే అడగంగానే అంటే 100% న్యాయం చేసిన అనే దానికి తెలంగాణ సమాజం ఒప్పుకోవాలి. 100% ఒప్పుకోవాలి ఉపేందర్. ఎందుకంటే రైతాంగం సంబంధించి మేము ఇవాళ ₹1 కాదు ఇచ్చింది, 72,000 కోట్లు ఇచ్చినాం. సుమారు 68 లక్షల మంది రైతాంగానికి 72,000 కోట్లు 11 దఫాలుగా ఇచ్చినాం మేము బ్రదర్. ఇవాళ వీళ్ళు ఒక్క దఫాకు చేయడానికే మస్తు కన్న తిప్పల పడతా ఉన్నారు. ఇవాళ నేను ఇక ఒక ఆయన నోరు కట్టుకొని మాట్లాడుతున్నట్టుండు, ఒక ఆయన చెమటోడ్చి చేస్తున్నామని మాట్లాడుతూ ఉన్నారు. ఈ చెమటోడ్స్ అని దేనికోసం పెడుతుర్రో నోరోళ్ళు కట్టుకుంటారు అర్థం కావట్లే. ఇవాళ ప్రజలంతా కూడా అగమ్య గోచరంగా ఉంది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఇట్లా ఉందని చెప్పేసి అంటే రజతోత్సవ సభకు తండోపతండాలుగా తల్లి వచ్చిన ప్రజానీకం అంతా. కానీ ఒక విచిత్రం ఏంటంటేనా, ఇంత చేసిండు కేసీఆర్ కదా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో
ఏదో తెలంగాణ పచ్చగా సిరుల సంపదలతో ఉన్న తెలంగాణ లెక్క చూపిస్తుండే. ఓడిపోయి 6 నెలలు కూడా కాలేదు, ఏదో పొలాలు ఎండిపోతున్నట్టు, బోర్లు ఎండిపోతున్నట్టు, మోటార్లు కాలిపోతున్నట్టు, ఈ రకమైన పోర్ట్రేట్ ఎట్లా జరిగింది, ఎవరి కుట్ర వల్ల జరిగింది అనేది కూడా ఇప్పుడు కుట్ర మాట్లాడతారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారత్ ప్రోగ్రాంకు సంబంధించి ఇక్కడ వరంగల్ పోయాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రోగ్రాంలో కరెంట్ పోయింది కదా, నేనేమని మాట్లాడను, నేనేం చెప్పాలి, నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమీక్ష నిర్వహిస్తూ కరెంట్ పోయింది ఆడ, మరి బీఆర్ఎస్ పార్టీ తీసేసింది దాన్ని. మంత్రి ఏం బ్రదర్, నేను ఏం మాట్లాడాను బ్రదర్, నేను ఇప్పుడు మాట్లాడే మాటలకు కొంచెం అర్థం ఉండాలి, నేను అంటున్నాను ఇవ్వాలని. మీకు సోయి తెలంగాణ ప్రజల మీద లేదు, మీకు సోయి తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల మీద కేసీఆర్కి సోయి ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమ నాయకుడు కాబట్టి, తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వాలో తెలుసుకున్నాడు కాబట్టి, కరెంట్ ఎక్కడ రావాలి, కరెంట్ ఎక్కడ తీసుకురావాలి, కరెంట్ ఎక్కడ కొనాలి, కరెంట్ ఎక్కడ తీసుకొచ్చి ప్రజలకి ఇవ్వాలి ఆలోచన చేసిండు. నీళ్ళు ఎక్కడ తీసుకురావాలి, నీళ్ళు ఎక్కడ తవ్వాలి, నీళ్ళు ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి, నీళ్ళు ఎట్లా తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని ఆలోచన చేసిండు. ముసలోళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ముసలోళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడుతుందని ఆలోచన చేసిండు. యువకుల జీవితాలు ఎట్లా కాపాడాలని ఆలోచన చేసిండు. మహిళల జీవితాలు ఎట్లా కాపాడాలని ఆలోచన చేసిండు. నీ ఆలోచన అంతా ఏముంది? తిందాం, జేబులు నింపుదాం, మా బొజ్జలు పెంచుదాం, తెలంగాణ ఎటుపోయినా మాకేం సంబంధం లేదు. ఇది బ్రదర్ తెలంగాణ కాంగ్రెస్ నినాదము. రైజింగ్ తెలంగాణ కాదు, ఓన్లీ వాళ్ళు రైజింగ్ మాత్రమే. మంత్రులు రైజింగ్ అవుతుర్రు, వాళ్ళ కుటుంబాలు రైజింగ్ అవుతున్నాయి, వాళ్ళ ఆస్తులు రైజింగ్ అవుతున్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి అంతస్తులు రైజింగ్ అవుతున్నాయి తప్ప తెలంగాణ ప్రజల జీవితాలు ఇలా ఆగమైపోతున్నాయి. ఇంటలెక్చువల్ ఒక మాట గమనించరో లేదో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కసారి మీరు గమనిస్తే, వాళ్ళ ప్రొఫైల్ అంతా చెక్ చేస్తే, మీరు కొత్త వాహనాలు తీసుకోవడం, కొత్త భవనాలు కట్టుకోవడం, కొత్త ఇండ్లు గృహ ప్రవేశాలు చేయడం, ఇవే జరుగుతుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ రిలేటివ్స్ ఇదంతా గతంలో గిట్నే అన్ని అబద్ధ ప్రచారాలు ఏదైతే చేసిర్రో, ఇలా 100% కాంగ్రెస్ పార్టీ తన లాభం తప్ప ప్రజల లాభం చూడట్లేదు, తమ వ్యక్తిగత లాభం తప్ప ప్రజల లాభం. గతంలో అనేది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్, కేసీఆర్ బడ్జెట్ ప్రజల చేతుల్లో, కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నేతల జేబుల్లోకి అని చెప్పేసి అనేది వాళ్ళం ఇలా 100% కనపడతా ఉంది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనేటువంటి రోజులు మళ్ళీ వస్తూ ఉన్నాయి. సర్కారు దవాఖాన పోయే పరిస్థితి లేదు ఇవాళ సర్కారు దవాఖానలో అస్తవస్తలు కనపడతా ఉన్నాయి. ఇవాళ గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం కనపడతా ఉంది, గురుకుల పాఠశాల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, వేద పాఠశాలలో హత్యలు జరుగుతూ ఉన్నాయి. బాసరలో ఇవాళ వేద పాఠశాల అంటేనే గొప్ప పాఠశాల, ఆ పాఠశాల హత్యలు జరుగుతున్న అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. ఇలా 100% డిజాస్టర్ గవర్నమెంట్, ఫెయిల్యూర్ గవర్నమెంట్, చేతగాని దద్దమ్మ, ఒక నిరంకుశ దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యము. రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణ ఉద్యమాన్ని మీలాంటి వ్యక్తులు వాళ్ళ భుజాల మీద వేసుకొని నడిపించిన సందర్భాలు ఉన్నాయి, అస్తిత్వం కోసం పోరాడిన సందర్భాలు. సో ఇదంతా చూస్తుంటే, ఈ పరిస్థితులంతా చూస్తుంటే, మీలాంటి నికార్సైన ఉద్యమకారులకు ఆ పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న నిజంగా? ఇప్పుడు 100% మా మీద రైఫిల్ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమం పాల్గొనమంటే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి, కరీంనగర్ పోతూ కాల్ చేస్తామని చెప్పేసి విద్యార్థుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు సంఖలో జొరబడి తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015లో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్పి 50 లక్షల రూపాయల నోట్ల కట్టను తీసుకుపోయి ఎమ్మెల్సీని కొని ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకనే జేబు దొంగన తెలుస్తలేదు, బ్యాగు దొంగన అర్థం కావట్లే. ఇవాళ అందుకనే దొంగ అంటారు, అంటే గనికే అంటారు, మరి ఉన్నట్టు అంటారు కదా బ్రదర్, నేను అంటున్నాను. ఇవాళ నువ్వే కదా బ్యాగు పట్టుకుని దొంగ దొరికింది. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు కదా. ముఖ్యమంత్రి లెక్క గౌరవంగా మాట్లాడితే ముఖ్యమంత్రిని మేము కూడా గౌరవిస్తాం. మా నాయకుడిని ఏది పడితే మాట్లాడుకొని, మా నాయకుడిని ఎట్ట పడితే మాట్లాడితే మాకు కూడా నోరుంది, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కేసీఆర్ని విమర్శిస్తే మా కేటీఆర్ గారు చెప్పి నిన్న మా పార్టీ నాలుక చీరేస్తామని చెప్పిన నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన ఇక ముఖ్యమంత్రి పెయింటరా, ముఖ్యమంత్రి వార్డ్ మెంబరా, ముఖ్యమంత్రి దొంగన, ముఖ్యమంత్రి జాబు ఏమైనా బ్యాగులు మోసుకుంటాయనా, ముఖ్యమంత్రి ఓటుకు కేసులో దొరికిన దొంగన ప్రజలు చెప్పాలి. ఇవాళ నేను ఇలా 100% రేవంత్ రెడ్డి అనుకుంటుండు ఏది పడుతుంది అనుకుంటానని చెప్పి ఏది మాట్లాడితే నడుస్తుంది. ఇక నుంచి నడవని ఆటలు సాగవు. ఇక 100% బీఆర్ఎస్ పార్టీ, ఒకవైపు కేసీఆర్ గారి నాయకత్వం, నిన్న జరిగిన సభనే నిదర్శనం. నీ పాలన డిజాస్టర్, నీ పాలన చేత కాదు నీకు. ఇక 100% ఇప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటాం మేమందరం కూడా. కేసీఆర్ కూడా భవిష్యత్తులో ప్రజల్లోకి వస్తాడు, మా పార్టీ నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ప్రజలకు మేము చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి చేసే ఈ అరాచకాల పైన
ఎవరైనా పోరాడండి. అంటే ఇట్లా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పైన పోరాడండి. గవర్నమెంట్ ని పడగొడతామని హింట్ ఇస్తున్నారా బీఆర్ఎస్? గవర్నమెంట్ పడగొట్ట మేమే మాకెందుకు బ్రదర్, 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ప్రజలు. రేవంత్ రెడ్డి పడగొడితే వాళ్ళ మంత్రులు ఏమైనా పడగొట్టాలి. పొంగులేటి ఏమైనా పడగొడతాడా, ఉత్తమ్ కుమార్ ఏమైనా పడగొడతాడా, లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ఏమైనా పడగొడతాడా, వాళ్ళు తెలుసుకోవాలి తప్ప మాకేం సంబంధం లేదు. పరిపాలించమని ప్రజల్ని చేతికి ఇచ్చినారు. పరిపాలన చేతగాక ఇష్టమైనట్టు మాట్లాడుతుంది నువ్వు. ఇవాళ నీ ముఖ్యమంత్రి యొక్క చైర్కు ఆ మచ్చ తీసుకొస్తుంది నువ్వు ఇవాళ నువ్వు. కాబట్టి ఇవాళ మేము భారత రాష్ట్ర సమితిగా ప్రజల కోసం మేము ఉన్నాం బ్రదర్. రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు జరిగితే మేము భారత రాష్ట్ర సమితిగా రైతుల యొక్క ఆత్మహత్యలు జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళి మా జోగురామన్న గారు, అదే మా సింగిరెడ్డి నిరంజన్ గారు వెళ్ళి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని చేసినట్టు. ఎక్కడ రాతోడు బాపురావు అనే వ్యక్తి బ్యాంకులో అండి రుణమాఫీ కాలని చెప్పేసి పురుగుల మంది దాకా చచ్చిపోయింది ఆదిలాబాద్ జిల్లాలో. ఇంతకంటే ఇంకేం కావాలి వీళ్ళకి, నాకు అర్థం కాదు. అదేవిధంగా ఇవాళ హాస్టల్లో విద్యార్థులు చనిపోతూ ఉంటే వాళ్ళని భరోసా ఇచ్చింది మా భారత రాష్ట్ర సమితి ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేము అందరూ విద్యార్థి నాయకులుగా పనిచేసిన చైర్మన్ నేనేమంటాను బ్రదర్, ఆటో కలెక్టర్ మాట్లాడే పరిస్థితి అట్లా వచ్చింది. ఇలా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి దాని మీద ఎందుకు జరిగింది అని తెలుసుకోమని చెప్తే వీళ్ళు బేకరీకి పోయారు, చిప్స్ తిన్నారు, బర్గర్ తిన్నారు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి, బన్స్ తిన్నారు కాబట్టి అయిందని చెప్పేసి కలెక్టర్ అయ్యే పరిస్థితి. ఒకరు వినే పరిస్థితి లేదు, ఒకరి మీద ఆధిపత్యం లేదు. ఈ తెలంగాణ ఏదైనా పోని మనం ఒకరు బాగుపడితే చాలనేటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కనపడుతుంది. కాబట్టి భారత రాష్ట్ర సమితిగా ఈ ప్రజలకు మేము భరోసా ఇస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా 100% ఈ సమస్యలపైన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన 100% కొట్లాడతాం. భవిష్యత్తులో మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ వర్గం కేటీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని మీ టీవీ ఏం చెప్తారన్నా? చివరగా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండబోదు, రాజకీయం ఉండబోదు అనే వ్యక్తులకు, అటువంటి వ్యక్తులకు ఏం చెప్తారు? మీ కార్యకర్తలకు ఏం సందేశం ఇవ్వదలుసు? ఇలా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ సోయిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, ఎవరి కోసం తెచ్చుకున్నాం, ఏ ప్రయోజనాల కోసం తెచ్చుకున్నాం, ఆ ప్రయోజనాలు ఇక్కడ నీరుగారుతూ ఉన్నాయి. తెలంగాణ ఆగమవుతూ ఉంది. కాబట్టి కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన పైన, ఈ కాంగ్రెస్ పార్టీ అనాలోచిత హామీలపైన ఖచ్చితంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు మననే మా అధినేత కేసీఆర్ గారు ఒక హామీ ఇచ్చినారు. సోషల్ మీడియా సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా నాయకులు కేసులు పెడతా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి మీ వెనకాల ఉంది, కేసీఆర్ మీ వెనకాల ఉందని చెప్పేసి కూడా, ఖబర్దార్ అని చెప్పేసి కూడా, మా అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అలువుగాని హామీలపైన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కొట్లాడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన పైన దండెత్తాలని చెప్పేసి కూడా మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇక రాదన్న వాళ్ళు, కథమైందన్న వాళ్ళు, కేసీఆర్ పని అయిందన్న వాళ్ళకు మా కథం ముందుండి ముసుర్ల పండుగ అని చెప్పి విజ్ఞప్తి భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీ ఇటును కేసీఆర్ కథమైందన్న వాళ్ళకు, బీఆర్ఎస్ లేదన్న వాళ్ళకు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న వాళ్ళకు ముందుంది ముసుర్ల పండుగ అని చెప్పి తెలియజేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తామా? ముందుంది ముసుర్ల పండుగ అని చెప్తా ఉన్నా బ్రదర్. ఇటును 100% భారత రాష్ట్ర సమితి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. 100% మీరు చేసిన ఈ అరాచకాలు, మీరు చేసిన అరాచకాలన్నీ కూడా వెలికి తీస్తాము. మీరు చేసిన అరాచకాలు వెలికి తీస్తాం. కుంటుబడ్డ అభివృద్ధిని మళ్ళీ పైకి నిర్మాణంలో మళ్ళీ మీ పాత్ర 100% ఉంటుంది. దూదిమెట్ల బాలయ్య అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో 100% ఉంటాడు. అది అధికార పార్టీలైనా, ప్రతిపక్షాలైనా ప్రజల కోసం పనిచేయాలని రాజకీయాలకు వచ్చిన మేము ఉత్తగా రాలేదు. 100% తెలంగాణ ఉద్యమంలో ఉన్న మాకు హిస్టరీ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాకు హిస్టరీ ఉంది. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో ఒక హిస్టరీ ఉంది. తెలంగాణ అభివృద్ధి భాగస్వామ్యంలో మాకు హిస్టరీ ఉంది. రేపు భవిష్యత్తులో కూడా దూదిమెట్ట బాలయ్య ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. 100% ఉంటాడు, 100% పనిచేస్తాడు. కేసీఆర్ గారు నాయకుడు, సైనికుడు అంటే అట్నే ఉంటాడని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న క్విజ్ ప్రోగ్రామ్ ఉంది మీతో. కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి సింగిల్ 1 వర్డ్ చెప్పాలి. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఇది. ముఖ్యంగా మీ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణ కోసం నిరంతర తపన పడే స్వాప్నికుడు కేటీఆర్ గారు. తెలంగాణ అభివృద్ధికి అంబాసిడర్ హరీష్ రావు గారు. నిరంతర శ్రామికుడు కవిత గారు ఎమ్మెల్యే. ప్రేమగల్ల బతుకమ్మ. ఓకే. బండి సంజయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాగుబోతు. ధర్మపురి అరవింద్. తిట్ల పురాణం. కిషన్ రెడ్డి. సౌమ్యుడు. లక్ష్మణ్. అందరికి మంచిగా ఉండేవాడు. నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గొప్ప నాయకుడు. సోనియా గాంధీ గురించి మాకు తెలియదా? సోనియా గాంధీ అనే పేరు తెలియదా? సోనియా గాంధీ గురించి మాకు స్టేట్మెంట్ అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ అని చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీ. తెలియదు అని మీరు అనడం పెద్ద స్టేట్మెంట్. ఇప్పుడు కొడుకును బాగు చేసుకోలే, దేశాన్ని బాగు చేయలే. ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బాగు చేసే పరిస్థితి లేదు. ఏం చెప్పాలి సోనియా గాంధీ గురించి? రాహుల్ గాంధీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాహుల్ గాంధీ ఉన్న రోజులు కాంగ్రెస్ అధికారంలో రాదు. మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పిట్ట ఏమంటారు కదా,
పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు చేతలు మాత్రం దరిద్రంగా ఉన్నాయి. పిట్ట కొంచెం కూతగానం, చేతలు మాత్రం దరిద్రం. కోమటిరెడ్డి గారు, కోమటి వెంకరెడ్డి మంచి ప్రజామాన్య నాయకుడు. ఎందుకు మీ జిల్లా నాయకుడు కాబట్టి. అట్లేం లేదు. అంతకుముందు 30 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. రాష్ట్ర రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో, నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో కొంత ట్రాక్ తప్పింది. ఉత్తమ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన పనిని తాను చేసుకుంటూ పోయిన ఆయన. రైట్ అన్న. చివరగా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల కోసమే పనిచేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. కమ్యూనిస్ట్ పార్టీల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వరకు ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల కోసమే జీవించాలనేటువంటి ఆలోచన రాజకీయాలకు వచ్చినాం. 100% అందరి సహకారంతో రాష్ట్ర రాజకీయాలు ఉంటాం. నీతిగల్ల రాజకీయాలు చేయాలనే అభిలాష నాలో ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.